పనులకు ఆటంకం కలిగిస్తున్న బుల్రెడ్డి అభివృద్ధిని అనుకుంటే అరెస్టులు తప్పవు. డిఎల్పిఓ సుధీర్ కుమార్ పినపాక మండల పరిధిలోని ఎరుట్ల వయారం క్రాస్ రోడ్లో ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ పూడిక తీసు పనిలో అధికారులు నిర్వహిస్తూ ఉండగా కొందరు వ్యక్తులు పనులకు ఆటంకం కల్పించారు. ఈ విషయంపైన డిఎల్పిఓ సుధీర్ కుమార్ను వైసరల్ రోస్ వివరణట చినుకు పడితే రోడ్డు మీద భారీగా వరద నీరు చేరుకొని ప్రజల రాకపోకలు మనుగడకు ఇబ్బంది కలుగుతున్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ రోడ్డుకి ఇరువైపున డ్రైనేజీ పూడిక తీత పనులు నిర్వహించామని చెప్పగా ఆ పనిని ప్రారంభించి చేయించుండగా బుల్రెడ్డి అనే వ్యక్తి విధులకు ఆటంకం కలిగించి ఇబ్బందులు కలిగించినందుకు ఆయనపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఇలాంటి ప్రభుత్వ పట్లకు ఏ వ్యక్తి అయినా ఆటంకం కలిగించిన ఎడల వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడిందని తెలిపారు. అధికారుల పనులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపైన ఎడగ వయ్యారా పిఎస్లోని ఫిర్యాదు చేస్తున్నట్లుగా డిఎన్పిఓ సుధీర్ కుమార్ వైఎస్ఆర్ న్యూస్కి తెలియజేశారు. ఈ గ్రామ పంచాయతీకి వచ్చి ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ అంటే ఆర్ఎన్బి కన్స్ట్రక్ట్ చేసిన డ్రైనేజ్ మీద ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయో దానివల్ల ఎప్పుడైతే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళు ఎటు పోలేక ఆ కాలువ నుంచి పోలేక చాలా ఇబ్బంది పడటం జరిగింది. ఇది సెక్రటరీ గారి రిపోర్ట్ అనుసరించి ఎంపీఓ గారు ఎంక్వైరీ చేశారు అసలు ప్రాబ్లం ఏంటనేది. కొద్దిగా దూరం వరకే డ్రైనేజ్ కట్టి వదిలేయటం వల్ల తక్కిన నీళ్ళు పోకపోవడం వల్ల ఇబ్బంది జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు వచ్చి జేసీబీలు పట్టుకొని వచ్చి చూసినప్పుడు అది వాస్తవాన్ని తెలిసింది. అలా ఈ మధ్యలో బుల్లిరెడ్డి అనే వ్యక్తి వచ్చి ఎట్లా మీరు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఇది ఆర్ఎన్బిది కదా అనేసి తను ప్రశ్న చేసి ఆపేయడం జరిగింది. సో ఆయన మీద మేము కేసు బుక్ చేయడానికి రెడీ అయ్యాము. సో ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడానికి కొరకు మేము చేస్తున్న పాటుపడుతుండగా కొందరు వ్యక్తులు ఈ విధంగా వచ్చి డిస్టర్బ్ చేయడం కొద్దిగా బాధగా అనిపించింది. కానీ మా యొక్క పనిని మాత్రం చేస్తూనే ఉన్నాం. ఒకటేసారి తీస్తే పెద్ద అదైపోతుంది క్రాస్ కట్టడానికి అన్నది అట్లిచ్చినా సరే. అసలు ఆ బుల్రెడ్డి అనే వ్యక్తి ఇందాక వచ్చిండు. అసలు మార్నింగ్ ప్రాబ్లం ఉంటే మార్నింగే రావాలి కదా. అంటే షాప్స్ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ ఏం లేదండి పాపం షాప్స్ వాళ్ళు ఆయన ఒక్కడే వచ్చి డిస్టర్బ్ చేసి ఇక కేసు బుక్ చేయాల్సి వస్తుంది. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు అదేనండి, అదే అర్థం కావట్లేదు. కంపల్సరీ ఇప్పుడు ఇది నేషనల్ హైవే రోడ్, ట్రైన్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇది ఫొటోస్ కూడా వర్షం పడినప్పుడు ఓవర్ఫ్లోట్ అవుతుందండి. ఎటు పోతే నీళ్ళు మీరు చూడండి. మీకు కావాల్సిందే మేము మార్నింగ్ అసలు ట్రైన్ తీయగానే అసలు వాటర్ అసలు ఎట్లా అంటే వచ్చేసినాయి బయటికి. అది బాగా డిస్టర్బ్ అయిపోయింది అసలు చేస్తున్న పని. ఇవాళ మేము యాక్చువల్గా ఇది పెట్టి రేపు ఇది పెట్టేసేద్దాం, నెక్స్ట్ డే ఊర్లో పెడతాం. ఊర్లో కూడా బాగా అది కూడా చూసాము. ఊళ్ళో చూసి కాలాలు కొట్టి కచ్చ ట్రైన్లు తిప్పుతాం. నెక్స్ట్ బడ్జెట్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం బడ్జెట్ వచ్చినప్పుడు కాలువ వేపిద్దామన్న ఆలోచనతో కచ్చ ట్రైన్ చేస్తున్నాం. ఎందుకంటే అంత అమౌంట్ పెట్టాలంటే గ్రామ పంచాయతీ దగ్గర